హాయ్ నమస్తే. ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూస్ నేను చేశాను, మీరు చూశారు. బట్ ఇప్పుడు మనం చూడబోయే ఇంటర్వ్యూ చాలా చాలా స్పెషల్ అండి. నాకే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది మొత్తం ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసి రెండు వేరు సినిమాల గురించి హీరోస్ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. సో రియల్ లైఫ్లో బెస్ట్ బడీస్ అని చెప్పొచ్చు. సినిమాల్లో కూడా ఇంతకు ముందు చాలా సినిమాల్లో ఇద్దరు కలిసి కనిపించారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు, నాకు తెలిసి లాస్ట్ ఫిలిం వీళ్ళిద్దరూ కలిసి చేసింది. అండ్ అగైన్ ఇప్పుడు ఒకే రోజున వాళ్ళిద్దరు సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ ఫ్రెండ్స్ వాళ్ళ సినిమాల గురించి ఏం ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎన్ని మనకు తెలియజేస్తారు చూద్దాము. సో ఎవరి గురించి చెప్తాను అర్థమైపోయింది కదా, నారా, రోహిత్ అండ్ విష్ణు. సో లెట్స్ విష్ దెమ్ ఫస్ట్. హాయ్ హాయ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఎందుకు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటే రోజున సినిమా రిలీజ్ చేసుకోవడం, ఎలాంటి ఈగోస్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. సో ఒక మంచి ఫ్రెండ్షిప్కి అది గుడ్ సైన్. సో దానికి వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిలిమ్స్ ముందుగా. సో ఇద్దరు రియల్ లైఫ్లో చాలా బెస్ట్ బడీస్ కదా, ఎవ్వరు అసలు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఏ పని చేయరనుకుంటా, అంతేనా? ఒక షూటింగ్ తప్ప అవి కూడా కలిసి చేశారు కదా చాలా చేసాం. బట్ ఇప్పుడు ఎవర్ ఫిల్మ్స్ అని చేస్తాం. ఓకే. అండ్ ఫస్ట్ హ్యావ్ టు టెల్ యూ, మీ సినిమా గురించి రోహిత్ గారు వాచ్ చేసి పోస్ట్ చేయడం దట్ చాలా బాగుంది సినిమా అని చెప్పి. సో దట్స్ అ వెరీ బిగ్ థింగ్ నిజంగా కదా. ఒక సినిమా గురించి ఎంత బాగున్నా అలా పోస్ట్ చేసి విష్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. సో మీరు బాలకృష్ణుడి గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ బాలకృష్ణుడు స్టోరీ అంతా తెలుసండి. ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యాక వెళ్ళి చూడాలి సినిమా. ఇంకా చూడలేదు. ఆ స్టోరీ తెలుసు. యాక్చువల్లీ కమర్షియల్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నారు. కరెక్ట్ కథ దొరికినప్పుడే చేద్దాం అన్నట్టు ఇన్ని రోజులు వెయిటింగ్ అనమాట. బేసిక్గా ఇంతకు ముందు కమర్షియల్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా. అన్ని డిఫరెంట్ జానర్స్ ట్రై చేసి అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని జానర్స్. సో ఇంక రెండే మిగిలినవి చేయవలసినవి, హారర్ ఒకటి, కమర్షియల్ ఒకటి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్. సో ఇప్పుడు ఈ సినిమాతో అది పూర్తి అయిపోతుంది. సో ఇంకా హారర్ ఒకటి అనమాట. ఓకే. సో మన ఇంటర్వ్యూకి నేమ్ కూడా మెంటల్ మధ్యలో బాలకృష్ణుడిని పెడదాం సరదాగా, రైట్? సూట్ అవుతుంది కదా. సో బాలకృష్ణుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్, ఈ సినిమాకి ఎందుకు అంత తగ్గారు? ఎవరు మీకు బాగా మోటివేట్ చేశారు? అసలు ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి కానీ దిస్ టోటల్ లుక్ చాలా చేంజ్ ఉంది. అంటే బేసిక్గా ఇప్పుడు నుంచి తగ్గాలని కానీ బద్దగా తగ్గలేదు. అంటే గ్రాడ్యువల్గా ఐ స్టార్టెడ్ పుట్టింగ్ ఆన్ వెయిట్. అండ్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 7 ఫిల్మ్స్ చేశాను. సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అండ్ వర్క్అవుట్ అండ్ ఐ వాస్ లైక్ షూటింగ్ కంటిన్యూస్లీ. అండ్ బట్ ఈ ఫిల్మ్ కోసం అంటే ప్రాపర్ కమర్షియల్ సినిమా, సో కంప్లీట్ కొత్త లుక్ ఇద్దాం. అండ్ డైరెక్టర్ ఇస్ ద మెయిన్ రీజన్, పవన్. Okay, fine. So I was constantly pushing Tagdivo. Then I started working out for it. ఇంకొంచెం కష్టపడారంటే బ్యాక్ టు సోలో లుక్ వచ్చేస్తారు కదా. ఏమంటారు విష్ణు గారు? ఆల్మోస్ట్ సోలో లుక్. ఆల్మోస్ట్ సోలో, ఇంకో 4 kilos ఉంది. సో బాలకృష్ణుడు కథ విన్నప్పుడు ఎలా అనిపించింది? I enjoyed the narration. నేను ఎప్పుడు రాత్రి 10:30కి యాక్చువల్గా ఫస్ట్ అజయ్ వచ్చి చెప్పాడు ఈ కథ బాగుంది అని. ఓకే. సో ఒకరోజు నైట్ 10:30కి మళ్ళీ ఐ వాజ్ లైక్ ఒకరోజే ఆఫ్ నాకు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఐ వాజ్ షూటింగ్ కంటిన్యూస్లీ. సో వినేద్దామంటే దాన్ని కాల్డ్ పవన్ రైటర్ రాజా ఇద్దరు వచ్చి పవన్ ఏమో యాక్షన్ ఎపిసోడ్ చెప్పాడు, రాజా ఏమో ఎంటర్టైన్మెంట్ మొత్తం చెప్పాడు. అంటే జనరల్గా నేను జానర్ ఫిల్మ్స్ వినేటప్పుడు ఏంటంటే ప్రీ విజువలైజ్ కథ చెప్తుంటే నేను విజువలైజ్ చేస్తుంటాను. ఈ సినిమా ఫస్ట్ 15 minutes అలాగే ఉన్నాను. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. నేను ఈ సినిమా నేను చేస్తున్నాను పక్కన పెట్టేసి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. సో కథను ఒక 1 hourకి సెట్ చేస్తున్నాను సినిమా. సో బాలకృష్ణుడు టైటిల్ ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ రకరకాల టైటిల్స్ అనుకున్నాం హీరో క్యారెక్టర్కి డిఫైన్ చేస్తూ. బట్ ఒకరోజు సడన్గా పవన్ ఫోన్ చేసి ఇలా బాలకృష్ణుడు అనుకుంటున్నాను అంటే ఎక్కడి నుంచి, అవును ఈ టైటిల్ ఎవరైనా పెట్టారా అన్నాను. ఇప్పుడు పెట్టకపోవడం ఏంటి టైటిల్ అంటే బాలకృష్ణుడు వచ్చినప్పుడు అని సాంగ్ గాంధీవంలో సాంగ్లో ఆ సాంగ్ ఏంటంటే ఆ టైటిల్ ఉంటుంది ఆ సాంగ్లో. సో ఆ సాంగ్ అప్పుడు ఇది తను పెట్టే టైటిల్ అంటే సినిమాకి కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. హీరోస్ క్యారెక్టర్ మిస్ బాలు అండ్ అన్ని కృష్ణుడిలా కలర్ చేష్టలు అన్ని చేస్తుంటాడు కాబట్టి సో బాలకృష్ణుడు అని పెట్టాను. సో మీరు ఆల్రెడీ కథ విన్నారు కాబట్టి మరి కృష్ణుడికి ఒక్కటే గోపిక కాదు కదా, చాలా మంది ఉంటారు కదా, ఇందులో అలాంటివి అని ఉన్నాయా? అంటే ఇది కొంచెం ట్రావెలింగ్ కృష్ణుడు అనమాట, ఒక ఎపిసోడ్ అనమాట భారతంలో. సో అండ్ కమింగ్ టు యువర్ ఫిలిం, ఈ పోస్టర్ చూడగానే ఫస్ట్ అమ్మాయి కళ్ళు చాలా అట్రాక్ట్ చేశాను నన్ను. సో చాలా చాలా బాగుంది. అమ్మాయి పేరు అండ్ ఎక్కడి నుంచి వచ్చింది, తను ఎలా పట్టుకున్నారు?
తను చెన్నై అండి, నివేత పేత్రస్ పేరు. హాఫ్ చెన్నై హాఫ్ తెలుగు. అదే వాళ్ళ ఫాదర్ తెలుగు, మదర్ చెన్నై అనమాట. ఇంటర్వ్యూ చూసి సెలెక్ట్ చేశారు అనమాట. నన్ను కూడా ఆ సినిమాకి ఇంటర్వ్యూ చూసే సెలెక్ట్ చేశారు. అంటే కొంచెం బాగా సెటిల్డ్గా ఉంటారు అనమాట. 2 క్యారెక్టర్లు కూడా అలాగే ఉంటాయి. నన్ను కూడా చూస్ చేసుకుంది ఇంటర్వ్యూతో, ఆమెను కూడా ఇంటర్వ్యూ. సో యూజువల్గా మీరు బయట చాలా షై ఫీలింగ్, ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ అలా కామ్గా ఉంటారు. సో ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది రిలేటెడ్ టు యూ? కొంచెం ఒరిజినల్ క్యారెక్టర్. ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడతారు ఈయన? అసలు నాకు డౌట్. మా అందరితో బాగానే ఉంటాడు. ఎందుకని మరి మమ్మల్ని చూస్తే అలా బిసుకుపోతారు? అంటే అలవాటు అయితే, అంటే నాకు ఆ ప్రాబ్లం ఉంది బేసిక్గా. అలవాటు ఇప్పుడు ఇంటర్వ్యూస్ అంటే అలవాటు అయిపోయింది మామూలుగా. నేనే అందుకే మా ఇద్దరికి సింక్ అయింది. సో సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ ఇద్దరు, రైట్? ఓకే. సో ఈ మూవీ మెంటల్ మదిలో ఒక వెరీ హిట్ సాంగ్ పల్లవి కదా. సో మెంటల్ మదిలో అంటే ఈ మదిలో ఏమేమి జరుగుతాయి ఈ సినిమాలో? అంటే ఈ క్యారెక్టర్కి వచ్చి కన్ఫ్యూజన్ ఎక్కువ అనమాట. సో అమ్మాయిలంటే భయం. ఈ 2 క్యారెక్టరైజేషన్ మీద ఫిల్మ్ అంతా వెళ్తుంది అనమాట. అరవింద్ కృష్ణ అనే క్యారెక్టర్ జర్నీ మీరు చూడొచ్చు అనమాట. ఎక్కడో మొదలై ఎక్కడికి వెళ్తాడు ఏంటి అనేది. సో అందుకే ఇంటర్వ్యూ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ప్లాన్ చేశారా? వేరే సినిమాలు, ఒకటే ప్లాట్ఫామ్, ఒకటే ఇంటర్వ్యూ. నాకు చాలా కొత్తగా ఉంది నిజంగా. ఏదో కొత్తగా ఉంటేనే. ఒక సినిమా గురించి అయితే రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటావు. సో 2 డిఫరెంట్ ఫిల్మ్స్ గురించి ఒకటే ఇంటర్వ్యూ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా కదా. ప్రాబ్లీ ఫస్ట్ టైం, రైట్? సో ఇద్దరు కలిసి ఎందుకు చేయలేదు బాలకృష్ణలో కానీ మెంటల్ మదిలో కానీ? బోత్ సోలో హీరో ఫిల్మ్స్ ఇంట్రెస్ట్. అవునా? ఛాన్స్ ఉంటే అంటే మంచి స్క్రిప్ట్ ఉంటే ఖచ్చితంగా. అంటే మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం వీరబాబు వసంతరాయలు. ఓకే. సో నేను, విష్ణు, సుధీర్ అండ్ శ్రేయ. సో దట్ ఆల్రెడీ ఒకటి చేస్తున్నాం. బట్ ఈ 2 కథలు ఏంటంటే సోలో హీరోస్ అయిపోయాయి. ఓకే. సో ఇంటర్వ్యూ కలిసిస్తున్నారు మొత్తానికి. ఎక్కడొక్కడ ప్రాజెక్ట్ అయ్యే లోపు ఇద్దరు అలా కలవాలి, అంతేనా? అలాగే కుదురుతుంది. అండ్ మీ సెటిల్ అయితే ఒక డైలాగ్ గురించి ఒక రోజంతా నవ్వుకున్నారంట. సంభ్రమాశ్చర్యాలతో కూడిన సందిగ్ధావస్థలో ఉన్నట్టున్నారు. సంభ్రమాశ్చర్యాలతో కూడిన సందిగ్ధావస్థలో ఉన్నట్టున్నారా? ఏం జరిగింది ఆన్ సెట్? అది బేసిక్గా ఏంటంటే, అది లిటరల్గా ఏంటంటే ఇట్స్ బిట్ ఆఫ్ త్వరగా పలకదు చాలా మందికి. సో అందుకే ఏంటంటే అందరి దగ్గర చెప్పించేవాళ్ళు. రెజీనా ఎలా చెప్పింది? రెజీనా ఫస్ట్ అదేంటి అర్థం కాదు, టైప్ చేసి ఇచ్చాను. తను చెప్పింది. పృథ్వీ గారు అయితే ఇంకెప్పుడు కలిసి మేము అందరం కలిసి ఇంక అదే డైలాగ్ చెప్పుకుంటుంటాం. సంభ్రమాశ్చర్యాలతో కూడిన సందిగ్ధావస్థలో ఉన్నట్టున్నారు. సో మీరు చెప్పేస్తారా డైలాగ్ కరెక్ట్గా? నాకు పెద్ద తిరగబడిన టైప్, అందుకే ఫోన్లో టైప్ చేసి ఇస్తే చూసాం. సో మీ లొకేషన్లో ఎలా జరిగింది అండ్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? మేము హైదరాబాద్, గోవా, ముంబై. అచ్చా, ఓకే. ఓకే. సో ప్యూర్ లవ్ స్టోరీ? లవ్ స్టోరీ కాదండి, లవ్ స్టోరీ. లాస్ట్కి వచ్చేసరికి లవ్ స్టోరీ అయింది. అది నేను అసలు లవ్ స్టోరీ అనుకోలేదు. అది అంటే అలా డీల్ చేస్తారు అనుకోలేదు నేను. ఫైనల్గా చూసుకునేసరికి లవ్ స్టోరీ దీనిలోకి వస్తుంది, ఆ జోనర్లోకి వస్తుంది. రొమాంటిక్ డ్రామా. కామెడీ సెపరేట్ ట్రాక్ల కింద ఏమి ఉండదు. ఆ క్యారెక్టరే, ఈ క్యారెక్టర్ వల్ల హ్యూమర్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు ఆయన మూవీస్ చూసారు కదా చాలా. సో ఈ మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది విష్ణు గారి గురించి? అంటే బయట ఉన్న, అంటే మిగతా వాళ్ళ దగ్గర ఉన్న విష్ణు యాజ్ స్క్రీన్ మీద ఉన్నట్టుంది అంతే. అంటే వెరీ తను జనరల్గా ఎలా ఉంటాడు, స్టార్టింగ్లో కొత్త వాళ్ళతో ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు సినిమా అంతా. ఓకే. సో అలాంటి అబ్బాయిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. అది లవ్ కూడా కాదండి. బాబోయ్, కన్ఫ్యూజింగ్ మొత్తం ఇంటర్వ్యూ కన్ఫ్యూజింగ్. ఓకే. సో కొంచెం రివీల్ చేయొచ్చు కదా? అది ఎలా చెప్పినా కన్ఫ్యూజనే యాక్చువల్లీ. మామూలు నార్మల్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. అరేంజ్డ్ మ్యారేజ్ కుదిరాక లవ్ స్టోరీ, పెళ్ళయ్యే లోపు లవ్ స్టోరీ. ఓకే, ఫైన్. సో అగైన్ వర్కింగ్ విత్ రెజినా, థర్డ్ ఫిల్మ్ కదా? శంకర అండ్ జోచితానంద అండ్ దిస్. సో కమర్షియల్ ఫార్ములా వర్కౌట్ చేస్తున్నారు? లేదండి, అలా కుదిరిందేమో. బేసిక్గా ఏంటంటే జోచితానంద సెట్లో ఉన్నప్పుడు పవన్ వచ్చేవాడు అక్కడికి. సో తను బయట అవుట్ సైడ్ ఎలా ఉంటుందో అనేది చూసేవాడు సెట్లో. అండ్ ఫస్ట్ ఏంటంటే మళ్ళీ కాంబినేషన్ రిపీట్ చేస్తాం ఆ సెన్స్లో ఉంటాడు. బట్ దాని తర్వాత ఏంటంటే తనైతేనే బెటర్ అని చెప్పి, సరే అంతకుముందు హిట్ అయింది కదా సినిమా జోచితానంద, అది కూడా కలిసి వస్తుంది.
బట్ లక్కీలీ ఏంటంటే ఆల్ ద 3 films like we did together are like different from each Yeah, other. different films. So Right. This is the proper commercial film. Other than Okay. that, other 2 are like very different from each other. జోర్జ్ తాందర్ టోటల్ డిఫరెంట్ అండ్ శంకర అసలు మోటో పాయింటే డిఫరెంట్ గా రైట్. సో బట్ దిస్ ఈవెన్ ప్రాపర్ ఇంకా కమర్షియల్ మీటర్లో ఉంటుంది కాబట్టి. ఓకే. సో పవన్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్, సో ఆయన గురించి ఏం చెప్తారు? అంటే బేసిక్గా తను కొత్తతనం అవ్వడం వల్ల ఏంటంటే ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా కదా. సో హీ హ్యాడ్ లైక్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ బేసిక్గా, బికాస్ ఈజ్ అ న్యూ కమర్. ఏంటంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ, అంటే విజయ్ సి కుమార్ గారు కెమెరా చేశారు, చంటి గారు ఎడిటర్, మణిశర్మ గారు మ్యూజిక్, ఫైట్ మాస్టర్ విజయ్. సో హీ హ్యాడ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ టీమ్. అండ్ ఆర్టిస్ట్ వైజ్ కూడా రమ్యకృష్ణ గారు కానీ కాస్టింగ్ చాలా బాగుంది, చాలా పెద్ద కాస్టింగ్. సో బికాస్ ఈజ్ అ న్యూ కమర్, ఏం చేశాడంటే హీ మేడ్ షూర్ దిస్ ఫిల్మ్ ఇస్ ప్యాకేజ్డ్ విత్ ఆల్ ఎక్స్పీరియన్స్. స్ట్రాంగ్ గా పెట్టుకున్నారు ఆయన. సో అది మెయిన్ అడ్వాంటేజ్ తనకి. అండ్ హీఈస్ వెరీ క్లియర్, తనకి ఏం కావాలో అది హీ యూస్ టు కమ్యూనికేట్ విత్ అస్ క్లియర్లీ. సో అది మేజర్గా అడ్వాంటేజ్. ఇంత కాస్టింగ్ పెట్టుకుని నెంబర్ ఆఫ్ డేస్ తక్కువడానికి కారణం అదే మెయిన్ రీజన్. సో ఎందుకు మీరు వై యు ఎంకరేజ్ యంగ్ డైరెక్టర్స్, కొత్త వాళ్ళని? అలా ఏం లేదు, రీజన్ దట్ కొత్త వాళ్ళు అయితే బాగా చేస్తారు, ఫైర్ ఉంటుంది, సో అట్లా ఏమన్నా, లేకపోతే చాలా మీరు ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ కొత్త డైరెక్టర్స్ తోనే చేస్తున్నారు? అంటే 2 sides ఆఫ్ కాయిన్ అండి. కొంచెం వర్కౌట్ అవ్వచ్చు, కొంచెం వర్కౌట్ అవ్వకపోవచ్చు. అలా అని చెప్పి బేసిక్గా ఏంటంటే నాకు వచ్చి కథ చెప్పిన వాటిలో నాకు నచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఐ డోంట్ వెయిట్ ఫర్ లైక్ పెద్ద సినిమా చేయాలి అంటే గ్యారంటీగా హిట్ అవుతుందంటే అదే చేస్తాను. సో దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎనీథింగ్. ఏంటంటే యూనిట్ టు బీ ట్రైయింగ్, కాన్స్టెంట్గా ట్రై చేస్తుండాలి డిఫరెంట్ ఫిల్మ్స్. సో అందులో వచ్చిన ఒక కథ ఇది. సో ఐ మేడ్ షూర్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఓకే. సో 2 ఫిల్మ్స్ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కదా, మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? మెంటల్ మధ్యలోకి వెళ్తారా, బాలకృష్ణకి వెళ్తారా? బాలకృష్ణుడికి వెళ్తాను. బాలకృష్ణుడు వై? అంటే మన సినిమా మనకు తెలుసు కాబట్టి. అంటే మన సినిమా ఇప్పుడు చాలాసార్లు చూసాను. సో ఓకే, చూడలేదు కాబట్టి ఫస్ట్ బాలకృష్ణ. మీరు? నేను మెంటల్ రోజులు అందుకే ముందే చూసుకున్నాను. సేఫ్ సైడ్ ఉన్నారు. ఓకే, ముందే చూసి దాని గురించి రివ్యూ కూడా పెట్టారు. అసలు రిలీజ్ అసలు ఎవరు చూడకుండా పెట్టాను నేను. సో బికాస్ లైక్ ఐఎమ్ అటెండింగ్ ప్రీమియర్స్ ఇన్ యూఎస్. ఓకే. సో తప్పదు నేను బాలకృష్ణుడికి వెళ్ళాను. రైట్. సో ఆ షో నేను వస్తుందని చెప్పి వచ్చే వాళ్ళ కోసమే వెళ్ళాలి. ఓకే. సో మెంటల్ మాదిలో లవ్ స్టోరీకి ఎప్పుడు మ్యూజిక్ చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఈ సినిమా మ్యూజిక్ ఎవరు చేశారు అండి? ప్రశాంత్ విహారీ అని కొత్త అబ్బాయి. ఓకే. చాలా బాగా చేశాడు. ఇది అందరూ అలా చెప్తారు బాగా చేశాడని, కానీ మీరు అన్నారా పాటలు? నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది జస్ట్ చూసాను. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంటాయండి పాటలు. కొత్త అబ్బాయి ఏఆర్ రెహమాన్ స్కూల్లో చేసి వచ్చాడు. వండర్ఫుల్ వర్క్ అండి. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. అసలు ఏఆర్ రెహమాన్ గారు అంటే లవ్ స్టోరీస్ కి పెట్టిన పేరు. ఆయన స్కూల్ నుంచి వచ్చారంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది బేసిక్గా సాంగ్స్ కానీ. వైల్ వాచింగ్ ద ఫిలిం యుల్ బీ లైక్ వెరీ రిఫ్రెషింగ్ ఉంటుంది మనకు. సౌండ్ సైడ్ లైక్ వెరీ రిఫ్రెషింగ్. సౌండ్ సైడ్ అనే కదా, విజువల్ సైడ్ కానీ పర్ఫార్మెన్స్ వైజెస్ కానీ. లైక్ బీయింగ్ ఎ యంగ్ టీమ్, లైక్ యూ నెవర్ ఫీల్ దట్ ఒక కొత్త యంగ్ టీమ్ చేసినట్టయితే అక్కడ అనిపించదు. ఇట్స్ లైక్ అ బ్రీజీ ఫిలిం. సో కమింగ్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్స్ కాసేపు, సో బాలకృష్ణుడి గురించి మాకు తెలియని కొన్ని నిజాలు అని చెప్తారు మీరు, బీయింగ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హిమ్? నిజాలంటే ఎవరికి తెలియని విషయాలు? అన్ని సినిమాల కంటే ఎక్కువ ఈ సినిమా కష్టపడ్డారు. ఓకే. అంటే వర్కౌట్లు అది వెళ్ళటం, కంప్లీట్ ఇది అయిన తర్వాతే షూట్ మొదలు పెడదామని. తర్వాత అక్కడెక్కడ నార్వేలో బాగా కష్టపడ్డారు. అక్కడ చల్లో ఎంతో దీంట్లో బాగా కష్టపడ్డారు. అదేంటి అంత ఇంకేమన్నా తెలియని, మిగతా అన్ని సినిమాలు చేసినట్టే చేశారు. దీనికి ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డారు. ఓకే, కానీ నిజంగా కష్టం కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మేము చూస్తుంటే. సో చాలా అందంగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్స్. సీరియస్లీ నేను షాక్ అయ్యాను. ఫొటోస్ పంపించాను నార్వే. ఇదేంటి అలా లేదు ఆడిట్ అన్నట్టు ఉంది నాకు. లేదు, ఆనెస్ట్లీ స్పీకింగ్ అంటే అందరి దగ్గర చెప్పడం అని కాదు, కానీ యూజువల్లీ బాణం చూసినప్పటి నుంచి ఒక సెపరేట్ జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ కొంచెం బాధ ఉండేది, కొంచెం ఫిట్గా ఉంటే ఈయన ఎంత బాగుంటారు, ఎంత మంచి వాయిస్ ఉంది, ఇంత డిక్షన్ ఉంది, కొంచెం ఫిట్గా ఉంటే ఎంత బాగుంటారు. నేను చాలాసార్లు చాలా మంది మై హస్బెండ్ వాళ్ళతో కూడా నేను అన్నాను, సోలోలాగా అయిపోతే బాగుండు, ఎంత బాగుంటారు ఈయన అని. సో బట్ సీయింగ్ యూ లైక్ దిస్ వెరీ హ్యాపీ. నిజంగా ఐ నీడ్ టు థ్యాంక్ పవన్ బేసిక్గా అంత పుష్ చేసినందుకు. బట్ ఐ రియలైజ్ లైక్ ఐ నీడ్ టు బీ ఫిట్, ఇంక మెయింటైన్ చేయాల్సి వస్తుంది.
ప్లీజ్ యా రిక్వెస్ట్. డెఫినెట్లీ. ఓకే, సో మెంటల్ మధ్యలో ఫస్ట్ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకుముందు మీరు చేసిన ప్రేమ ఇష్క్ కాదల్ కానీ అంతకుముందు సినిమాలు కానీ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది అవుట్ అండ్ అవుట్ ఇది లవ్ అనుకున్నప్పుడు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఉన్నారు. సో ఇది వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం ఉందా మీకు? బికాస్ మీ దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఎప్పుడు చూడలేదు. నేను బేసిక్గా స్టోరీని ఎక్కువ ఆలోచించే డెసిషన్ తీసుకుంటా చేసేటప్పుడు, అంటే నాకు సూట్ అవుతుందా, సెట్ అవుతుందా ఏంటి. ఇప్పుడు దాకా జరిగింది అయితే అదే ప్రాసెస్. దీనికి 10 minutesలో స్టోరీ స్టార్ట్ చేసిన 10 minutesలో నేను చేసేస్తాను అని చెప్పాను. ఓకే, చెప్పి ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పి టైం తీసుకుందని చెప్పాను. ఓకే, ఫస్ట్ 10 minutesలో కూడా నాకు ఏం స్ట్రైక్ అయిందంటే కొత్త తెలుగు అందరూ అన్ని తెలుగు సినిమాలే కొత్త తెలుగు వినిపించింది నాకు ఫస్ట్ టైం. ఫ్రెష్ తెలుగు అంటే ఆ డిఫరెన్స్ కొంతమంది డైరెక్టర్ల దగ్గర ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ అవసరాలు గారు తెలుగు పదాలు కొంచెం తిరుమల కిషోర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వీళ్ళంటే ఇప్పుడు జనరేషన్ బాగా తెలుసు కాబట్టి ఈ పేర్లు చెప్పా. ఇదే పేర్లు చెప్పా అతను కూడా ఇలా డిఫరెంట్గా ఉంది, ఏదో కొత్త తెలుగు ఉంది, ఖచ్చితంగా ఫ్రెష్గా ఉంటుంది, వర్కౌట్ అయిపోతుంది, ఇప్పుడు చెప్పు స్టోరీ అని చెప్పి పూర్తి చేయకుండానే డెసిషన్ తీసుకున్నా. ఓకే, సో మొత్తం అంతా చెన్నై బ్యాక్గ్రౌండ్ అంట కదా, మొత్తం టెక్నీషియన్స్ అందరూ కొంచెం ఎక్కువ తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళేనండి. వాళ్ళందరూ శాస్త్ర కాలేజీలో చదువుకున్నారు అనమాట. తర్వాత జాబ్ అంతా కూడా అక్కడే చేసుకుంటూ ఉన్నాళ్ళు. అందరూ ఫ్రెండ్సే, ఒకే కాలేజ్ ఒకే బ్యాచ్ అనమాట. అంటే మెయిన్ కెమెరామ్యాన్, ఎడిటర్, డైరెక్టర్ వీళ్ళందరూ. సో అందరూ చెన్నై టీం అనుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు అందరూ. సో అంటే నేమ్స్ చూసి కొంచెం చెన్నై వాళ్ళేమో అనుకున్నాం, అందరూ ఇక్కడ వాళ్ళు. ఓకే, సో బాలకృష్ణుడు చిలిపి చేష్టలు ఇంకేం కనిపించబోతున్నాయా మాకు ఆన్ స్క్రీన్? బేసిక్గా మొత్తం సినిమా అంటే ప్రతి క్యారెక్టర్ని కిలికేస్తుంటాడండి. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అంటే నేను ఎప్పుడో ట్రై చేయలేదు. సో దట్ విల్ బి ఫన్. బేసిక్గా వెరీ ఎనర్జెటిక్ బేసిక్గా క్యారెక్టరైజేషన్. సో ఒక దగ్గర తిన్నకున్నాడు, ప్రతి క్యారెక్టర్ని కిలికేస్తుంటాడు. సో పృథ్వీ గారితో ఉంటుంది మొత్తం ట్రాక్ ఈ సినిమాలో. సో ఆయనతో రౌడీ ఫిల్మ్లో చేశాను కానీ దాని తర్వాత ఐ డోంట్ వర్క్ విత్ హిమ్. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఆ జర్నీ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఒక 70 minutes కలిసి ఉంటాం ఇద్దరు సినిమాలో. ఎక్సెప్ట్ ఫర్ సాంగ్స్ విత్ అన్ని సీన్స్లో నాది పృథ్వీ గారి కాంబినేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ ఎంటర్టైనింగ్ బేసిక్గా. సో ఐ వాంట్ వాచ్ లైక్ ఆడియన్స్ రెస్పాన్స్ చూడాలి అసలు ఎలా ఉంటుంది అది. వీ ఎంజాయ్డ్ వైల్ వర్కింగ్ బేసిక్గా. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఓకే, సో జోర్జ్ తానందలో కొంచెం ట్రై చేశారు కామెడీ, రైట్? తర్వాత మళ్ళీ ఇన్ దిస్ బాలకృష్ణుడు ఇది మోర్ ఆఫ్ మాస్ కామెడీ. మాస్ కామెడీయా? అది కొంచెం క్లాసిక్ ఉంటుంది. అది బేసిక్ ఏంటంటే దట్ ఈస్ లైక్ రైటింగ్ వల్ల వచ్చే కామెడీ. ఓకే, దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీ. సో ఇదేంటంటే డిక్షన్తో రకరకాల డిక్షన్లు ట్రై చేసి రకరకాలు ట్రై చేసాం, చూడాలి. ఎనీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా బాగా గుర్తున్న డైలాగ్ పోనీ కొంచెం నవ్వు వచ్చేది అందరికి? బేసిక్గా హీరోయిన్ ఒకటి బెదిరిస్తుంటాడు. అప్పుడు అంటాడు కామ్గా ఉందని నిప్పుతో పెట్టుకోవడం, కలర్ బాగుందని నిప్పుతో పెట్టుకోవడం, కామ్గా ఉందని మేడంతో పెట్టుకోవడం రెండు ఒకటే అంటాడు. కలర్ బాగుందని నిప్పుతో పెట్టుకోవడం, కామ్గా ఉందని మేడంతో పెట్టుకోవడం రెండు ఒకటే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైలాగ్ విన్నాక నాకు అర్థమవుతుంది సినిమా ఈ రేంజ్లో ఉండబోతుందా. పంచ్ డైలాగులు అన్నీ మొత్తం కమర్షియల్ ఫార్మాట్ అండి అసలు. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో అంత కమర్షియల్ అంటే నేను చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత కమర్షియల్ సినిమా. సో గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. సో లుక్ గెటప్ యు వాంట్ కంప్లీట్ మేక్ ఓవర్ లా చేద్దాం అని చెప్పి. సో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రోహిత్ అన్నమాట బాలకృష్ణుడు. సో ఈ టైటిల్ కూడా కొంచెం బాలకృష్ణ గారు విన్నారా? బాలయ్య గారు కూడా తెలుసు. ఓకే, అదే బేసిక్గా అది అంటే కమర్షియల్ సినిమాని రిప్రజెంట్ చేసేది వన్ ఆఫ్ ద హీరోస్ లో ఆయన. సో ఇంకా ప్రాపర్ ఇది ఇంక వేరే జానర్ కాదు కమర్షియల్ సినిమా అని చెప్పడానికి టైటిల్ ఇంకా బెటర్ కదా. బాలకృష్ణుడు అని వినగానే ఫస్ట్ పైగా మీరు చేస్తున్నారని కానీ నాకు వెంటనే గుర్తొచ్చింది ఆయనే. సో ఫస్ట్ బిలాంగింగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, సో ఆయన పేరు మీద టైటిల్ పెట్టుకుని నో సీరియస్లీ. సో ఆయన హ్యాపీ అనమాట అయితే. ఓకే, ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఏమంటారు చూడాలి. ఓకే, సో యూజువల్లీ మీరు స్టోరీ డిస్కషన్స్లో కానీ స్టోరీ వినేటప్పుడు కానీ ఎవరిదైనా సజెషన్స్ తీసుకుంటారా? క్లోజ్ పీపుల్ ఎట్లుంది లైన్ ఇలా చెప్పారు. నేను విష్ణు కూర్చుంటాను ఎక్కువ డిస్కషన్. ఓకే, ఏ కథ ఉన్నా సరే ఇలా కథ ఉన్నా ఇది లైన్ అని చెప్పి విష్ణుతో ఎక్కువ చెప్తుంటాను. ఓకే, సో మీ ఇద్దరు ఎక్కువ డిస్కస్ చేస్తాం. సో మీ స్టోరీ జడ్జ్మెంట్స్లో ఆయన కూడా ఉంటారు అన్నమాట.
ఆల్మోస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఫ్రమ్ బాణం. ఓకే, సో సేమ్ ఆయన మూవీలకు కూడా మీరు వింటుంటారా స్టోరీస్? పాయింట్ వింటానండి నేను. అంటే బట్ రిలీజ్ అవ్వకముందు అయితే మ్యాక్సిమం తన సినిమాలు అన్నీ చూస్తాను నేను. ఓ, రిలీజ్ అవ్వకముందు. అవ్వకముందు. ఓకే, సో మెంటల్ మధ్యలో హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్? అంటే దట్ ఐ కెనాట్ టెల్, బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ ఫిల్మ్ వర్త్ వాచింగ్. ఓకే, దెన్ ఇట్స్ సూపర్ హిట్. అంటే యూ క్యాన్ జడ్జ్ ఎ ఫిల్మ్. ఈవెన్ నన్ను బాలకృష్ణుడు అడిగినా సరే నేను ఏం చెప్పలేను. ఇట్స్ అన్ ఎంటర్టైనర్, జనాలు చూసి చెప్పాలి. సో ఇట్స్ డెఫినెట్లీ ఎ ఫిల్మ్ విచ్ యూ షుడ్ మిస్ వాచింగ్. ఓకే, సో బాలకృష్ణ గురించి ఏం చెప్తారు? ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఆర్? బాలకృష్ణుడు కమర్షియల్ ఫిల్మ్, కానీ జనానికి చూడటానికి కొత్తగా ఉంటుంది, ఎందుకంటే అది రోహిత్ చేశారు కాబట్టి. రోహిత్ ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ చేయలేదు కాబట్టి అది కొత్త. ఓకే, సో కమర్షియల్గా ఎప్పటి నుంచో మరి చూస్తున్నాం. చూడాలి, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో చూడాలి. డెఫినెట్గా మంచి టీము, మంచి క్యాస్ట్, అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా చాలా బాగా వస్తున్నాయి. నేను చూసిన మటుకు చిన్న చిన్నగా డైరెక్టర్ కూడా నాకు పరిచయం అన్నమాట. చూపించినప్పుడు అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎప్పుడు చూద్దాం అన్నట్టుంది. రోహిత్ది పృథ్వీ కామెడీ హైలైట్ ఉంటుంది ఫిల్మ్కి. సో నేను బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను, చూద్దాం. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఏంటి సినిమాలో? హీరోయిన్ మేనత్ క్యారెక్టర్ అండి. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఒక పవర్ఫుల్ లీడర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో షీ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే, సో రమ్యకృష్ణ గారికి ఇంకా అలాంటి క్యారెక్టర్ దొరికిందంటే ఆవిడ ఇంకా చెడు కూడా ఆడేస్తారు, నో డౌట్ ఇన్ దట్. సో ఆఫ్టర్ శివగామి మరి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ దిస్, రైట్? అంటే ఇట్స్ నారా తను బేసిక్గా ఏంటంటే ఈవెన్ వైల్ వర్కింగ్ ఇట్ వాస్ అ ప్రివిలేజ్ వర్కింగ్ విత్ హర్. అండ్ హర్ ప్రెజెన్స్ ఇస్ లైక్ డిఫరెంట్, ఎందుకంటే ఆఫ్టర్ బాహుబలి ఇంకా ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో విష్ణు గారు, అమ్మాయిలంటే పడదు, భయము అని చెప్పి రోహిత్ గారు చెప్పారు, కానీ రియల్ లైఫ్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అది అంటే తెలియక చిన్నప్పుడు ఎప్పుడు అలా రే మీ ఆడిక్కడ లేరే విన్నానంటే తెలియక చేసుకున్నా అంటే అప్పుడు భయాలి తెలీదు. ఓకే, భయం తెలీదా? పెళ్లి చేసుకున్నాక భయం వచ్చింది. పెళ్ళి అయ్యాక ఆడవాళ్ళంటే భయం వచ్చింది. ఇంకా భయం రోహిత్ గారికి రావాలంటే. సో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి ఏంటి అని? సో పోనీ ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరైనా అర్థం చేసుకోవాలంటే సరిపోతుంది. ఓన్లీ వన్ క్వాలిటీ? దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. ఓకే, అర్థం చేసుకునే వాళ్ళంటే చాలు. ఓకే, ఫైన్. సో ఇప్పటి వరకు మీరు చేసినవేమో మాస్ క్యారెక్టర్స్, నవ్ యూ ఆర్ డూయింగ్ క్లాస్. అండ్ ఇప్పటి వరకు మీరు చేసినవి క్లాస్ క్యారెక్టర్స్, నవ్ యూ వెంట్ టు మాస్. సో ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ సడన్గా? అలా ఏం లేదండి, అంటే ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ అన్నీ మాసే, అవే వచ్చినాయి నాకు. ఓకే, యాక్చువల్లీ ఇది బయట నేనుండే క్యారెక్టర్ బాగా దగ్గరగా ఇది ఉంటుంది అనమాట, అవన్నీ యాక్ట్ చేయవలసి వచ్చింది. ఇది యాక్ట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ బిహేవ్ చేసే అంతే. ఓకే, సో మీరు బయట ఇలా అయితే ఉండరు ఖచ్చితంగా? ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు, అంత సర్కాస్టిక్ ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు. ఓకే, యా విన్నాను, దొరికితే మాత్రం వదలరు, మొత్తం ఆడేసుకుంటారని విన్నాను. అదే తెలిసిన వాళ్ళే. సో ఎవరు ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా చిన్న లూప్ హోల్ దొరికిందంటే ఇంకా అది పట్టుకుని నా మొత్తం వాళ్ళది ఒక ఆట ఆడుకుంటారని అయితే విన్నాను. ఏదో ఉండాలి కదండి, సరదాగా ఉన్నారు. సో ఇది కూడా మీరు బిహేవ్ చేశారా, యాక్ట్ చేశారా? నాకు యాక్టింగ్ రాదండి, ఐ జస్ట్ బిహేవ్. క్యారెక్టర్ బాగా డైజెస్ట్ చేసుకుని అంటే అందుకే ఏంటంటే ఎక్కువ రోజులు డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతుంటాను. కథ అనుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఈ సినిమా అయితే ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత మీ స్టార్ట్ షూటింగ్ కథల తర్వాత. ఓకే, లాస్ట్ ఇయర్ మార్చ్లో కథ ఉన్నాను, ఈ ఇయర్ మార్చ్ ఎండింగ్కి షూట్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 6 months అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే కలిసేవాళ్ళం నేను పవన్. సో అసలు ఏంటి క్యారెక్టర్ ఏంటి, హౌ హీ నీడ్స్ టు బిహేవ్. అండ్ వెరైటీగా ఏంటంటే బేసిక్గా నేను ఎప్పుడూ నేర్చుకున్న డిక్షన్ నాకు ఈ సినిమాకి హెల్ప్ అయింది. సో రకరకాల డిక్షన్స్ మాట్లాడతాను. ఒక కోటా గారితో ఏమో తెలంగాణలో మాట్లాడుతుంటాను, శివప్రసాద్ గారు ఎవరైతే మాట్లాడితే వాళ్ళు కౌంటర్ వాళ్ళ స్లాంగ్ వేస్తుంటాను. సో అలాంటి ఒక టిపికల్ కొత్తగా ఉంటుంది క్యారెక్టరైజేషన్. సో ఇప్పుడు మరి మేము తెలంగాణలో మాట్లాడితే మీరు తెలంగాణలో మాట్లాడతారు, మళ్ళీ అందులోనే మాట్లాడారు, గట్లనే వర్కౌట్ అవుతుందా? గట్లా డిసైడ్ చేసినారు అయితే. మరి శ్రీకాకుళం మాట్లాడండి. శ్రీకాకుళం ఈ సినిమాలో మాట్లాడలేదు, ఓన్లీ చిత్తూరు మాట్లాడండి. చిత్తూరు అన్న మనకు పెద్ద టచ్ లేదు, ఎట్లా? చిత్తూరు వెరైటీగా ఉంటుంది, అంటే బేసిక్గా నా సొంత ఊరు అక్కడే కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి. ఎలా ఉంటుంది చిత్తూరు? ఒకసారి అంటే శివప్రసాద్ గారిది ఒక సీన్ ఉంటుంది, ఇప్పుడు చెప్పు ఎట్టా తీసుకుపోతావు అంటే. ఓకే, అబ్బి. ఓకే, అంటే ఇందాక నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను, ఎట్టా తీసుకోవాలని ఆలోచిస్తాను అంటే. ఓకే, సో దిస్ కమ్స్ చిత్తూరు. నేను నెల్లూరు అనుకున్నాను ఈ ఆశ.
చిత్తూరు అంటే నెల్లూరు చిత్తూరు అంటే బార్డర్ కొంచెం మిక్స్ ఉంటుంది కొంచెం అంటే కొన్ని పెక్యులర్ వర్డ్స్ నెల్లూరులో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఫైన్. సో చిత్తూరు కాబట్టి మీ ఓన్ లాంగ్వేజ్ మీకు కొంచెం ఈజీ అయిపోయింది అయితే. ఓకే సో ఇంట్లో అంతా అట్లానే మాట్లాడతారా? నాకు మామూలు గోదావరి గ్యాస్ వస్తుంది, ఫ్రెండ్స్ అందరూ గోదావరి. సో విష్ణు వీళ్ళందరితో ఉండి నాకు గోదావరి అలవాటు అయితే. ఓకే సో అండ్ డబ్బింగ్ కూడా చాలా ఫాస్ట్గా చెప్తారు అని విన్నాను. 2 hours ఫిలిం కంప్లీట్ చేసేస్తారంట. ఈ సినిమా సెకండ్ హాఫ్ 2 hours చెప్తాను. 2 hours ఆయన ఏమో 2 months తీసుకుంటారంట. అంటే నేను డబ్బింగ్ సినిమాలో ఏ టైంకి సీన్ అవుతుందో ఆ టైంకి చెప్తాను అనమాట. దాని గురించి టైం పడుతుంది. ఇంకా మంత్ పెట్టుకోలేదు. సో వాళ్ళని బాగా కష్టపెడతారు అయితే డబ్బింగ్ వాళ్ళని. కష్టం అంటే నన్ను కష్టపెడతారు, నేను అసలు ఎవరిని కష్టపెడతాను. సో ఏ రకంగా కష్టపెడతారు? ఎన్నిసార్లు అన్నా నేను మాట్లాడినా, ఏం చెప్పినా చేస్తా. ఓకే అసలు లోపల చాలా కష్టం అది, కానీ బయటికి చెప్పను. కానీ బయట మాత్రం వినడానికి ఎలా చూడండి 2 నెలలు తీసుకుంటారంట డబ్బింగ్ అని చెప్తున్నారు. అదేనండి, అంటే ఇప్పుడు సీన్లు సినిమాలో ఏ టైం జరుగుతాయి ఆ టైంకి వెళ్ళి చెప్తాను నేను. కానీ అదృష్టం ఏంటంటే ఈ సినిమా త్వరగా అయిపోయిందండి. నా ఓన్ ప్రొడక్షన్ ఇంకో సినిమా ఉంది, అదైతే ఆల్మోస్ట్ 4 months. ఓహో నెక్స్ట్ ఇంకో సినిమా ఉంది విష్ణుతో, ఆర్ఎన్ మీడియా వర్క్స్, మా ఓన్ ప్రొడక్షన్ చేసాం. అదైతే 4 months. ఎక్కడికి వెళ్తున్నాడంటే డబ్బింగ్ అన్నాడు, ఏ సినిమా అనేవాడు. ఇది నాది ఇంకా అవ్వలేదు, ప్రతిరోజు ఇదే క్వశ్చన్ ఉండేది నాకు. ఓకే అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ రాజ్ కంకూరి గారు, ఆఫ్టర్ పెళ్లి చూపులు ఈ సినిమా. సో పెళ్లి చూపులు ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మూవీ ఎలా రీచ్ అవుతుంది? యాక్చువల్లీ నాకు ఈ కథ పంపినప్పుడు నేను ఇంకా పెళ్లి చూపులు చూడలేదు. ఓకే అప్పుడు ఊర్లో లేము మేము. మాకు ఏదైనా ఫస్ట్ డే చూడటం సినిమా అలవాటు. టాక్ వచ్చిన తర్వాత చాలా రేర్ పెద్దగా చూడడం, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా థియేటర్కి వెళ్ళి చూడడం, ఎప్పుడో అనుకోకుండా డివిడీలు ఏమైనా చూడాలి తప్పితే. సో ఈ స్టోరీ పూర్తిగా అన్నాక నాకు ఆయన మీద మంచి ఒపీనియన్ ఏర్పడింది. అంటే ముందు లేదని కాదు, వేరే పెరిగిందండి. ఓకే మంచి టేస్ట్ ఉన్నాయి అనమాట. ఈయన అర్జెంట్గా పెళ్లి చూపులు చూడాలనుకుని వెంటనే చూసా అసలు ఏంటది అని. యాక్చువల్లీ అదే బ్యానర్ నుంచి వస్తుంది సినిమా, కాకపోతే దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. అది వేరే స్టోరీ కంప్లీట్, ఇది వేరే స్టోరీ. దేనికి ఉండే ఇది దానికి ఉంటుంది అనమాట. నాకైతే ఖచ్చితంగా ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళందరికీ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. అంటే కమర్షియల్గా అది బాగా వర్కౌట్ అయింది, చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది. అంత కలెక్ట్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో ఖచ్చితంగా దానికి ధీటుగానే ఉంటుంది సినిమా. ఓకే సో ఇప్పుడు సినిమాని ఎలా డిసైడ్ చేస్తున్నారంటే కలెక్షన్స్ బాగుంటే సినిమా హిట్, కలెక్షన్స్ బాగోకపోతే సినిమా ఫ్లాప్ అంటున్నారు. సో మీరేమంటారు ఈ ఫార్ములా గురించి? దట్ ఈస్ రైట్ అండి, నేను ఐ అగ్రీ విత్ దట్. ఎందుకంటే సినిమా తీసేదే జనాలు చూడడం కోసం. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తున్నారు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఫిల్మ్ విచ్ మేక్స్ మనీ ఇస్ మోర్ సక్సెస్ఫుల్ నా దృష్టిలో. ఓకే సో బాలకృష్ణుడు ఎక్కువ మనీ వసూలు చేస్తుందంటారా? ఇట్స్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి, అంటే కొత్త జానర్ కాదు, ఏంటంటే అందరికి తెలిసిన జానరే. సో ఇఫ్ ద ఎంటర్టైన్మెంట్ వర్క్స్ ఇట్ విల్ మేక్ మోర్ మనీ. ఓకే సో టెల్ అబౌట్ యువర్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ వంశీ, వినోద్ అండ్ మహేంద్ర గారు. ఓకే వంశీ అండ్ వినోద్, పవన్, ముగ్గురు దే ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు విజయవాడ. సో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు. అండ్ సో మామూలుగా ప్రతి సినిమాకి కావాల్సినంత ఖర్చు పెట్టారు అని చెప్తుంటాను. ఈ సినిమాకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే పవన్ ఒప్పుకోడు. సపోజ్ ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు అసలు ఏం అనరు, తను ఎంత అడిగినా ఏం కావాలన్నా ఇచ్చేవాళ్ళు. ఈవెన్ పవన్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్నర్, ఎంత కావాలన్నా ఓకే. ఇంకా ఏమన్నా కావాలంటే సపోజ్ అంటే ఎంత అని అడిగే లోపలే కావాలని నాకు ఖాతాలో రాసుకునేవాడు ఆ అమౌంట్. సో తను కాంప్రమైజ్ అవ్వలేదు బేసిక్గా. సో అందుకే రిచ్నెస్ కానీ సెట్స్ కానీ అన్నీ అంతంతగా క్యాస్టింగ్ కానీ. సో పవన్ అసలు కాంప్రమైజ్ అవ్వదు, అదే కనపడుతుంది స్క్రీన్ మీద. ఓకే ఫైన్. సో టెల్ మీ అబౌట్ రేషనా ఇన్ వన్ వర్డ్. బ్యూటిఫుల్ పర్ఫార్మర్. రమ్యకృష్ణ గారు. శివగామి. పవన్. క్లారిటీ. రాజ్. మా రాజ్ కవిపూర్ గారి గురించి ప్యాషనెట్. రోహిత్. పేషెంట్. బాలకృష్ణుడు. కమర్షియల్. ఓకే వాట్ అబౌట్ విష్ణు? విష్ణు అనలిస్ట్. అనలిస్ట్. హి కెన్ అనలైజ్ ఎ ఫిల్మ్. ఓ మై గాడ్, చాలా పెద్ద వర్డ్ ఇచ్చారు మీకు, అనలిస్ట్.
ఓకే సో వాట్ యూ విల్ సే అబౌట్ రోహిత్ ఇన్ వన్ వర్డ్? బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. సో బాలకృష్ణుడు చెప్పేసరి అన్ని ముందు తర్వాత మీరు అడిగితే నాకు బాలకృష్ణ అంటేనే కమర్షియల్. బాలకృష్ణ గారు అంటేనే కమర్షియల్. అది రోహిత్ గారు ఆ టైటిల్ పెట్టుకోవటం నాకు చాలా హ్యాపీ ఫస్ట్ నుంచి కూడా. సినిమా బాగా వర్కౌట్ అయితే ఇంకా అది స్టాంప్ కింద అయిపోతుందని చిన్న కోరిక. బాలకృష్ణుడు అనేసరికి బాలకృష్ణ గారు తర్వాత రోహిత్ అది ఉంటుందని. కన్ఫ్యూజన్. అమ్మాయిలు భయం చూడండి అసలు. అమ్మాయిలు అనగానే ఇంకోసారి ఇట్లా టెన్షన్ పడుతున్నారు. ఓకే అమ్మాయిలు చెప్పండి, వన్ వర్డ్ లో చెప్పాలి. ఒక అడుగు దూరంగా ఉండాలి. ఒక అడుగు దూరంగా. మీ వైఫ్ అంటే ఏంటి? మీ వైఫ్ గురించి వన్ వర్డ్ లో ఏం చెప్తారు? మై వైఫ్ బెస్ట్ వైఫ్. బెస్ట్ వైఫ్. ఓకే సో మెంటల్ మదిలో నివేద చాలా బాగా చేసింది. చాలా బాగా చేసింది. అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. ఓకే బేసిక్గా హీరోయిన్ అంటే అబ్బాయిలకు బాగా నచ్చుతారు బేసిక్గా. ఈ సినిమాలో ఈ అమ్మాయిలకు కూడా బాగా నచ్చుతుంది. సో విష్ణు గారి గురించి వన్ వర్డ్ లో చెప్తారు? అనలిస్ట్. బా ఎంత పెద్దవాడు ఇచ్చారు అనలిస్ట్ అని. ఓకే సో చాలా తెలివిగా ర్యాపిడ్ ఫైర్ ఆన్సర్ చేశారు ఇద్దరు. సో ఇంకొక కొంచెం ఇరకాటంలో పెట్టే క్వశ్చన్స్ అడుగుతాను, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ గారు, యాక్టింగ్ ఆర్ పాలిటిక్స్ ఏది చూస్ చేసుకుంటారు? యాక్టింగ్. వై? అది ఇష్టం కాబట్టి. పాలిటిక్స్ నెవర్. యాజ్ ఆఫ్ నౌ నో. యాక్టింగ్. ఓకే సో అండ్ విష్ణు గారు, కమర్షియల్ మూవీస్ ఆర్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్? ఓకే యాక్చువల్లీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అంటే ఇష్టం. కమర్షియల్లో కూడా కాన్సెప్ట్ మూవీస్ చేయొచ్చు. ఓకే యాక్చువల్లీ అది చేయడానికే మేము ట్రై చేస్తున్నాం. ఓకే ఇప్పుడే స్టార్టింగ్. మేము అప్పట్లో ఒకటి ఉండేవాడితో ప్రూవ్ అయింది. ఇంకొక 2-3 అయితే. అప్పట్లో ఒకటి ఉండేవాడులో విష్ణు గారు చేశారు అండ్ జో అచ్యుతానందలో శౌర్య గారు చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేస్తారు ది బెస్ట్? నా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి అప్పట్లో ఒకటి ఉండేవాడు శ్రీకృష్ణ. ఓకే అసలు ఇక్కడ దొరకట్లేదు ఏంటి నాకు? మీరు ఎక్కడ తిరిగిద్దా అంటే ఆయన దొరికేసారు నాకు ఆల్రెడీ. ఒక హెడ్లైన్ వచ్చేసింది అక్కడ. సో మీరు మాత్రం చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. ఓకే సో లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? మ్యారేజ్ ఏదన్నా మ్యారేజ్. లవ్ ఆర్ అరేంజ్? ఆ టైంకి ఏదైతే అదే. అబ్బా అలా కాదండి, ఒకటి చెప్పండి. ఒకటి చెప్పాలి. అరేంజ్ మ్యారేజ్. ఓకే లవ్ మ్యారేజ్లు చేసుకోకూడదు అనుకుంటున్నారు అనమాట ఫైనల్లీ? నేను అలా చెప్పలేదండి. మరి మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ వద్దనే కాదు, ఏదో ఒకటి చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. ఓకే సో ఎందుకు లవ్ ఎందుకు? లవ్ చేయాలి కదా, ఎవరైనా చేస్తే అప్పుడు లవ్ మ్యారేజ్ అవుద్ది. బట్ లవ్ మ్యారేజ్ విల్ ఆల్సో బి అరేంజ్. ఓకే సో అలా వచ్చారా? ఫైనల్లీ అరేంజ్ మ్యారేజ్. ఓకే ఫైన్. సో టోటల్గా మెంటల్ మదిలో బాలకృష్ణుడు? బోత్. మీరు? బోత్. ఒక్కటి చూస్ చేసుకోవాలంటే? నువ్వు చూస్ చేసుకుని అది చూస్ చేసుకో. అబ్బా అసలు ఎలా అంటే నువ్వు ఇది తీసుకో నేను తీసుకుంటా, నీకు ఇది నాకు ఇది అని పంచుకుంటున్నట్టు. బేసిక్గా చాలా మంది అడిగారండి ఎందుకు ఇద్దరు ఒకటే రోజు వస్తున్నారంటే, సర్లే అట్లీస్ట్ ఇద్దరం పంచుకుంటే ఇంకో రోజు పంచుకోవడం కంటే మన ఇద్దరం పంచుకోవడం బెటర్ కదా. ఎవరో వచ్చి పంచుకునే కంటే మనలో మనం పంచుకోవడం బెటర్. ఓకే సో మీరు బాలకృష్ణ చూస్ చేసుకుంటారు అయితే. సో మీరు ఓకే సో నెక్స్ట్ మీ దగ్గర నుంచి ఒక లవ్ స్టోరీ, ఆయన దగ్గర నుంచి ఒక కమర్షియల్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేమైతే, అంతేనా? ఓకే సో ఫైనల్గా డిఫరెంట్, కొంచెం కన్ఫ్యూజ్డ్, కొంచెం సరదాగా మొత్తానికి ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేసాము. సో ఫస్ట్ టైం చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే. 2 వేరు సినిమాల మీద సేమ్ ఇంటర్వ్యూ. మీకు ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది. కొంచెం కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది కదా. ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఏ సినిమాకి వెళ్ళాలి. మార్నింగ్ షో మెంటల్ మదిలో, ఈవినింగ్ షో బాలకృష్ణుడు. ఒక రోజు వాళ్ళు పంచుకుంటారు. అంటే ఫ్రైడే సాటర్డే సండే కాబట్టి ఒక రోజు ఇది, ఒక రోజు అది, మళ్ళీ ఇంకో రోజు ఏది నచ్చుతుంది. సో ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు, మీ ఫ్యాన్స్కి? బాలకృష్ణుడు 24th రిలీజ్ అవుతుందండి, అండ్ మెంటల్ మదిలో కూడా. సో ఇట్స్ బాలకృష్ణుడు ఏమో ప్రాపర్ కమర్షియల్ ఫిలిం, అండ్ మెంటల్ మదిలో ఏమో ఒక బ్రీజీ లవ్ స్టోరీ. సో ఎవరి జానర్స్ అలా క్లారిటీగా చెప్పాము మేము. సో ఎవరికి ఏది నచ్చితే ఆ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాలను చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. 2 24th వస్తున్నాయండి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు ఇలాగా. కొత్త ఫీలింగే యాక్చువల్లీ. కొంచెం కన్ఫ్యూజన్గా కూడా ఉంది. బేసిక్గా రోజు సినిమాలు అది రిలీజ్ అయినప్పుడు నాకే అందరూ చెప్తారనమాట రిలీజ్ రోజు ఎలా ఉంది అలా ఉంది అని. నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాను అందరితో. అలాగే మా సినిమాలు వచ్చినప్పుడు రోహిత్ గారికి ఎక్కువ కాల్స్ వస్తాయి అన్నమాట. అంటే డైరెక్ట్ తెలుసుకోవటం కంటే నా త్రూ రోహిత్కి, రోహిత్ త్రూ నాకు తెలుస్తాయి అన్నమాట మా సినిమా విశేషాలు అయ్యి.
ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. తప్పకుండా 2 మంచి సినిమాలు. ఇది కంప్లీట్ క్లాస్ జానర్, ఇది కమర్షియల్ మాస్ జానర్. సో ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. 2 ఫిలిమ్స్ని చూడండి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ బోత్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ. ఒక కొత్త కాన్సెప్ట్కి దారితీశారు వాళ్ళ ఇంటర్వ్యూతో. మీరు ఇలా కూడా ఇంటర్వ్యూలు చేయొచ్చు అని. సో ఇందాక మీరు అన్నట్టు కమర్షియల్గా కూడా కాన్సెప్ట్లు చెప్పొచ్చు అన్నట్టు, సో ఇలా కూడా ఇంటర్వ్యూలు చేయొచ్చు అని చూపించారు వీళ్ళిద్దరు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.